ముందుగా మనం అన్నిటికంటే అత్యున్నతమైన రక్షణ పురస్కారం, ఇండియాస్ హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్ పరమవీర చక్ర గురించి తెలుసుకుందాము. ఈ పరమవీర చక్ర అనేది సైనికులకి ఇచ్చే అత్యుత్తమ శౌర్య పురస్కారం. అత్యుత్తమ శౌర్య పురస్కారం అంటే ఏంటి? హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డు అనమాట. ఇక్కడ మీకు సందేహం రావచ్చు, అదేంటో కూడా నాకు అర్థమైపోయింది. ఏమిటి అంటే మరి భారతరత్న ఏమిటి? గుర్తుపెట్టుకోండి, భారతరత్న ఈజ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అన్నమాట. ఇది హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్ అనమాట. ఇది ఎవరికి ఇస్తారు అంటే తమ విధుల్లో నిబద్ధత, డిటర్మినేషన్, విల్ పవర్, డిసిప్లిన్, అంకిత భావం, డెడికేషన్ అనమాట, దేశభక్తి, పేట్రియాటిజం, వాటికి సంబంధించి ఎవరైతే ధైర్య సాహసాలను ప్రదర్శిస్తారో ఆ సైనికులకు ఇస్తుంది ఈ పురస్కారం, వాళ్ళకి లభిస్తుందన్నమాట. ఈ శౌర్య పథకాన్ని కంచు లోహంతో తయారు చేసి ఉదార రంగు రిబ్బన్తో అలంకరిస్తారు. అంటే మెటల్తో తయారు చేసి అలానే ఒక వైలెట్ లేదా మనం పర్పుల్ అని పిలవచ్చు ఆ రంగు రిబ్బన్తో అనమాట. ఇక్కడ మీరు పిక్చర్లో కనుక గమనించినట్లయితే క్లియర్గా తెలిసిపోతుంది. కంచు లోహంతో తయారు చేసి ఉదార రంగు వైలెట్ లేదా పర్పుల్ యొక్క కలర్ రిబ్బన్తో తయారు చేస్తారన్నమాట. దీన్ని ఈ పరమవీర చక్ర మెడల్ని. అలానే ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరు అని కనుక మనం గమనించినట్లయితే మేజర్ సోమనాథ్ శర్మ గారు అన్నమాట. ఈ చిత్రపటంలో మీరు గమనించవచ్చు ఆయన యొక్క విగ్రహం. ఈ మేజర్ సోమనాథ్ శర్మ గారి విగ్రహం ఎక్కడుంది అంటే నేషనల్ వార్ మెమోరియల్ అన్నమాట. ఈ నేషనల్ వార్ మెమోరియల్ ఎక్కడుంది? ఢిల్లీలోనే ఉంది. ఇది నేషనల్ వార్ మెమోరియల్లో పెట్టిన ఆయన విగ్రహం. గుర్తుపెట్టుకోండి, మేజర్ సోమనాథ్ శర్మ గారు పరమవీర చక్ర పొందిన మొట్టమొదటి గ్రహీత అన్నమాట. ఇప్పుడు మనం పరమవీర చక్ర తర్వాత వచ్చే రెండవ పురస్కారం మహావీర చక్ర గురించి మాట్లాడుకుందాము. మరి మహావీర చక్ర గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాలు ఏమిటి? త్రివిధ దళాల సైనికులకి ఇచ్చే ద్వితీయ అత్యుత్తమ పురస్కారం. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి లేదా అత్యున్నత శౌర్య పురస్కారం ఏమిటి? హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డు ఏమిటి? పరమవీర చక్ర. సెకండ్ హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డు ఏమిటి అంటే అది మహావీర చక్ర అనమాట. ఎలా అయితే భారతరత్న తర్వాత పద్మ విభూషణ్ వస్తుందో అలా పరమవీర చక్ర తర్వాత మహావీర చక్ర వస్తుందన్నమాట. ఈ మహావీర చక్ర అనే అవార్డు ఎవరికి ఇస్తారు అంటే శత్రువులతో అత్యంత ధైర్య సాహసాలతో తెలివిగా పోరాడిన వారికి ఈ పురస్కారం లభిస్తుంది. మీకు తేడా తెలిసిపోయింది అనుకుంటా. ఎవరికి పరమవీర చక్ర అవార్డుని ప్రదానం చేస్తారు, ఎవరికి మహావీర చక్ర అవార్డు ప్రదానం చేస్తారు అని. ఈ పథకాన్ని వెండితో తయారు చేస్తారు. దేన్ని? మహావీర చక్ర పథకాన్ని అనమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు, వెండితో తయారు చేస్తారు. అలానే వాటి యొక్క రిబ్బన్ యొక్క రంగులు మీరు గమనించినట్లయితే ఒకవైపు తెలుపు, ఇంకోవైపు కాషాయం సాఫ్రాన్ కలర్ ఉందన్నమాట. అలా మన మహావీర చక్రం యొక్క పతాకాన్ని తయారు చేస్తారు. మరి ఈ మహావీర్ చక్ర పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి గ్రహీత ఎవరు అని అంటే లెఫ్టినెంట్ కల్నల్ దివాన్ రంజిత్ రాయ్ గారు అన్నమాట. మీరు గనక చిత్రపటంలో గమనించినట్లయితే ఈయనే లెఫ్టినెంట్ కల్నల్ రంజిత్ రాయ్ గారు. పరమవీర చక్ర గురించి తెలుసుకున్నాము, మహావీర చక్ర గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం వీర చక్ర గురించి తెలుసుకుందాము. ఈ వీర చక్ర ఎవరికి ఇస్తారు అని అడిగితే ఈ పురస్కారం దేశంలో 3వ అత్యుత్తమ అవార్డు అన్నమాట. తెలుసు కదా, మొట్టమొదటిది లేదా అత్యున్నత శౌర్య పురస్కారం హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డు ఏమిటిది? పరమవీర చక్ర. సెకండ్ హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డు ఏమిటి? రెండవ అత్యుత్తమ అవార్డు మహావీర చక్ర. 3వ అత్యుత్తమ అవార్డు ఏమిటిది? వీర చక్ర అనమాట. ఇది ఎవరికి ఇస్తారు అంటే సైనిక, వైమానిక, నౌకాదళ సైనికుల్లో, అంటే అది ఆర్మీ అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు, నావీ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, అది పరమవీర చక్ర అయినా సరే, మహావీర చక్ర అయినా సరే, వీర చక్ర అయినా సరే, అది త్రివిధ దళాలలో ఎవరికైనా రావచ్చు. ఆర్మీ వాళ్ళకే ఇస్తారు, నావీ వాళ్ళకే ఇస్తారు అలా ఏమీ లేదు. త్రివిధ దళాలు, సైనిక దళం, వైమానిక దళం, అలానే నౌకాదళం, వాళ్ళ యొక్క సైనికులలో చక్కటి పనితీరు ప్రదర్శించిన వారికి ఈ వీర చక్ర అవార్డు ప్రదానం చేస్తారన్నమాట. అయితే ఈ వీర చక్ర పొందిన మొట్టమొదటి గ్రహీత ఎవరు అంటే కెప్టెన్ TGN పై అనే ఆయన అనమాట. TGN పై గారికి ఈ మొట్టమొదటి వీర చక్ర అవార్డు ప్రదానం చేయబడింది. అలానే మీరు కనుక ఆ పతాకాన్ని, మెడల్ని గమనించినట్లయితే దానికి ఒక నలుపు రంగు అలానే నారింజ రంగు రిబ్బన్ అనమాట. మీరు కనుక పరమవీర చక్రాన్ని గమనించినట్లయితే అక్కడ వైలెట్ కానీ పర్పుల్ కలర్ కానీ ఉండేదన్నమాట. మీరు కనుక
గనక మహావీర చక్రాన్ని గమనించినట్లయితే అక్కడ తెలుపు రంగు నారింజ రంగు వైట్ అండ్ సాఫ్రాన్ ఉండేది. అదే మీరు వీర చక్రాన్ని గమనించినట్లయితే నలుపు మరియు నారింజ బ్లాక్ అండ్ ఆరెంజ్ ఉందన్నమాట. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లే స్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.